సో గుజరాత్ లో లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగినాయి. లోకల్ బాడీ ఎలక్షన్ మొత్తం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. సో అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుజరాత్ లోని బీజేపీ ఆఫీస్ మహాసేన ఆఫీస్ లో పియోన్ గా అంటే టీ కాఫీలు అందించే ఒక వ్యక్తి 28 సంవత్సరాలుగా ఆఫీస్ లో పనిచేస్తున్నాడంట. అతనికి బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్ గా అవకాశం కల్పించిందంట 13వ వార్డు నుంచి. మహాసేన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 13వ వార్డుగా అవకాశం ఇచ్చిందంట. సో అవకాశం ఇచ్చి తను నిరూపించుకున్నాడు, గెలిచినాడు. అంటే బీజేపీ ఆఫీస్ లో చాయ్ టీలు సప్లై చేసే ఒక పియోన్ ఇప్పుడు కార్పొరేటర్ గా గెలిచినాడు గుజరాత్ లోని మహాసేన కార్పొరేషన్ లో. సో నరేంద్ర మోడీ ఛాయ్ అమ్ముకొని పిఎం ఎట్లా అయిండో ఈ గుజరాత్ లో మహాసేన ఆఫీస్ లో బీజేపీ ఆఫీస్ లో ఛాయ్ సప్లై చేసే వ్యక్తి ఇలా కార్పొరేటర్ గా గెలిచాడు 13వ నెంబర్ కార్పొరేటర్ గా. సో ఇది బీజేపీలో సాధ్యమే అని చెప్పి చెప్తా ఉన్నారు. సో బీజేపీ కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు అదే బీజేపీ ఆఫీస్ లో అతను కార్పొరేటర్ ఇప్పుడు. సో గుజరాత్ లో మొత్తం క్లీన్ స్వీప్ చేసింది లోకల్ బాడీ ఎలక్షన్ లో గుజరాత్. సో ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి గుజరాత్ లో ఇంకొక 30 సంవత్సరాలు బీజేపీని కొట్టే ఇంకో పార్టీ లేదు. సో బీజేపీలో అంత గ్రౌండ్ వర్క్ చేసుకుంది బీజేపీ అని చెప్తున్నారు. సో ఈ ఛాయ్ సప్లై చేసే వ్యక్తి కార్పొరేటర్ గెలిచినాడు. సో మీరు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి.